చెప్పు. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేడవ్వాలి ఫ్రెండ్స్, బాగా బ్రౌన్ కలర్లో రావాలి. దీంట్లో కొంచెం మటన్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి కలప పెట్టాలి. కొద్దిసేపు అలా మగ్గాలి ఫ్రెండ్స్. దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. మూత తీసేసి కొంచెంసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత ఆయిల్ పైకి తేలిందో, వాటర్ అంతా లోపలికి ఇంకిపోయింది. ఇంకిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం మనకి పైకి వస్తుంది. అప్పుడు కొంచెం మనకి మగ్గినట్టు అనమాట. ఇంకా కొంచెం మగ్గాలి. ఆల్మోస్ట్ ఇంకా వాటర్ ఉంది ఫ్రెండ్స్, కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి ఉంచుదాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత బాగా కలపెట్టాలి. కొంచెం కారం వేసుకోవాలి కొద్దిగా, ఇంకొంచెం వేసుకోవాలి. మటన్ కదా కొంచెం ఎక్కువగానే పట్టుద్ది కారము. కలపెట్టుకోవాలి, బాగా కలపెట్టాలి. ఆ ఉప్పు కారము ఇవన్నీ ఏంటంటే ఆయిల్లో బాగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటాయి. బాగా మసాలాలు పట్టాలి, బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత కొంచెం ఇప్పుడు ఏం చేయాలంటే అల్లం, ఎల్లిగడ్డ, జీడిపప్పు, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టి కొంచెం వేసుకోవాలి. ఒక చెంచాన్నర వేసుకోవాలి. వేసి బాగా కలబెట్టాలి. బాగా కలబెట్టాలి. మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి, ముక్కకు బాగా పట్టాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపోయే అంత, తగినంత ఉప్పు. కలబెట్టాలి, బాగా కలబెట్టేసి బాగా కలబెట్టాలి. ముక్కకు పట్టాలి కదా, ముక్కకి మసాలాకి. కొంచెంసేపు మూత పెట్టేసేసి కొద్దిగా చూసారా ఎలా వచ్చిందో, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది. అది మసాలాలు బాగా వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. ముక్క మునిగి అంత వాటర్ వేసేసుకొని కొంచెం కలబెట్టాలి. వాటర్ వేసుకున్నాం కదా, కలబెట్టాలి. చూసారా ఫ్రెండ్స్, నీళ్ళన్నీ ఇనికిపోయినా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని, వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటుగా కొద్దిగా తిప్పాలి. అటు ఇటు కొద్దిగా కలబెడితే కొంచెం బాగా కొత్తిమీర అంతా ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పట్టుద్ది. కొంచెం గరం మసాలా పొడి ఫైనల్లో వేసుకొని కలబెట్టేసేసి అంతే, గుమగుమలాడే మటన్ కర్రీ, గ్రేవీ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.